నీ ఆలయం నీవు నివసించు దేవాలయం నా హృదయం నీ ఆలయం నీవు నివసించు దేవాలయం నాలో నవసించుమా దేవా నాలో నవసించుమా నాలో నవసించుమా దేవా నాలో నవసించుమా నా హృదయం నీ ఆలయం నీవు నివసించు దేవాలయం నా హృదయం నీ ఆలయం నీవు నివసించు దేవాలయం నాలో నవసించుమా దేవా నాలో నవసించుమా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో క్రిస్మస్ శుభాలు. మరి ఒక రాత్రి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ వారి యొక్క సహోదరులకి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సహోదరిమణులకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి దేవుని బిడ్డలారా, మనము ఈ రాత్రి రావూరి తిరుపతి అనబడినటువంటి సహోదరుడు, అలాగే వారి సతీమణి యాదవతి వారి కుటుంబాన్ని బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కూడి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు క్రిస్మస్తో పాటు క్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నట్టు సహోదరుడు మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవటం మరవలేదు. అదేంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు, రావూరి రాఘవులు గారు చనిపోయిన రోజు. అయితే ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు నిమిత్తము కాదు కానీ క్రీస్తు సువార్త ప్రకటన చేయాలి, క్రీస్తుని ప్రకటన చేయాలి, క్రీస్తుని ఆరాధన చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి తండ్రి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన చాలా సంతోషం, ఎందుకంటే వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ కూడా చాలా మంచిది. అలాగే యేసు జన్మదినాన్ని ఏడుకులుగా చేస్తున్నట్టు అనేక ప్రాంతాలు చోటులు బట్టి ఆయన కూడా ఈ క్రిస్మస్ జ్ఞాపకం చేసుకుంటూ సంఘం అనబడిన వారికి, సేవకులైన వారికి మాకు ఈ సమయాన్ని ఇచ్చి ఇక్కడికి సిద్ధపాటు చేసినట్టు వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా కాంచేపు కొంచెం ఓపికగా దేవుని మాటలు వింటే మీకు ఆశీర్వాదం అని తెలియజేస్తున్నాము.
లాస్ట్ వరకు అన్నానని చెప్పి చాలా చేపు ఉంచుతానేమో అనుకుంటున్నారేమో, కానీ మీరున్నా నేనుండడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నేను కూడా శారీరకంగా బలహీనున్నే. అందుని బట్టి తొందరగా ఈ కార్యక్రమాన్ని చక్కగా వాక్యంతో, చక్కని మరి పండుగ వాతావరణంతో, కేక్ కటింగ్తో మనం అందరము ప్రభుని ఆరాధన చేద్దాం. అలాగే తిరుపతి వారి యొక్క తల్లిగారు, వారి తమ్ముడు, వారి మరదలు గారు, అలాగే వారి యొక్క అక్క చెల్లెళ్ళు, వారి యొక్క బావమర్దులు, వారి కుటుంబాలు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు. అయితే దేవుడు 2025 సంవత్సరంలో సహోదరుడి కుటుంబంలో, వారి యొక్క అక్క చెల్లెళ్ళ కుటుంబాల్లో జరిగిన కార్యాలు చాలా గొప్ప కార్యాలు జరిగాయి. అందుని బట్టి కూడా ఈ యొక్క ప్రార్థన కూడికని దేవుని స్తుతించి ఆరాధన చేస్తున్నాడు. వారి యొక్క బావగారు రైలు ఎక్కుతూ పడిపోయారు. వారు వచ్చారా? ఆయనే నేను పాట పాడిందాక, అయ్యా ఒకసారి నిలబడండి. మీ కొరకు మేము సంఘము ప్రార్థన చేసాం. మీ కొరకు మీ బామ్మర్ది గారు లేక బావగారు అవుతారు, మీ కొరకు చాలా బాధపడ్డారు. మేము మిమ్మల్ని ప్రార్థన కూడా చేయమని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నారు కదా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండి. ఇలాగా వారి యొక్క పెద్దక్క వచ్చారా? కూర్చోండి. వారి యొక్క పాప మరి వేడి నీళ్ళు మొత్తం శరీరం మీద ఒలిగిపోయాయండి. ఎక్కడో ఒక చోట పని చేసుకుంటున్నారు ఆవిడ. మొత్తం వేడి నీళ్ళై వేడి గింజండి. ఎక్కడో హాస్టల్లో ఎక్కడో చేస్తుంటే మొత్తం శరీరం అంతా కాలిపోయిందండి. నిజంగా ఆ ఫోటోలు తీసి మాకు చూపించారు. ఏమండి, మేము చూస్తే చాలా ఆశ్చర్యపోయాం. అలాంటి బిడ్డని దేవుని మహాకృప ఆ బిడ్డని బాగు చేశాడు. అలాగే ఈ నిలబడిన సహోదరి, మీ పేరు ఏం పేరండి? నాగలక్ష్మి గారు. వారి ఇంట్లో వారి యొక్క కుమార్తె అంటున్నాను, కోళ్ళు, వారి బిడ్డకు కూడా చాలా చాలా శోధనలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కూర్చోండి. ఇంకా కొంతమంది సహోదరులు, వారి కుటుంబంలో వాళ్ళ బావమర్దులు, వారు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇతర దేశంలో ఒక ఆయన ఉన్నారు. ఇలాగా వారందరి కొరకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఆయన. వారి క్షేమం కొరకు చెప్తూ ఉంటాడు. వారి యొక్క మరదల గారి యొక్క మరి 2వ కాన్పు విషయంలో కూడా మాకు అనేక ప్రార్థన అవసరతలు ఆమె కొరకు చెప్పడం కూడా జరిగింది. ఇలాగ ప్రతిదీ కూడా చెప్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా ఆ ఇంట్లో చాలా, అంటే తిరుపతి గారి ఇంట్లో చాలా శోధనలు, ఎన్నోసార్లు మిషన్ కోసుకుపోయింది. ఈ సంవత్సరంలో వాళ్ళ అబ్బాయి 2-3 సార్లు పడిపోతే కాళ్ళు చేతులు దెబ్బలు బలహీనతలు కలిగాయి. యాదవతి గారికి పళ్ళు భయంకరమైన బాధల చేత ఆవిడ ఇంట్లో పడి ఏడుస్తుంటే ఆ పళ్ళన్నీ తీయించి మరి కట్టించడం, ఇలాగో 1 కాదు 2 కాదు, ఇవన్నిటిని బట్టి నేనేమి దేవుని చెల్లించాలి అని ఆయన ఏం చేశారంటే తెలుసా, మనందరినీ పిలిచి, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి, నా యేసు ప్రభు మా కుటుంబంలో ఈ కార్యాలు చేశారని సువార్తను ప్రకటన చేసి ఆయన నామాన్ని గణపరచడానికి ఇక్కడికి సిద్ధం చేశారు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు ఆ కుటుంబాన్ని బట్టి అనేక ఆత్మలు ప్రభు నడిపించును గాక. ఇలాగా చాలా బాధలు పడ్డారు ఆయన. కానీ ఇంకా కొంచెం లోటు ఆయనలో ఉంది. నిర్మోహం లేకుండా మాట్లాడే మనిషిని నేను.
నన్ను ఎవరేమనుకున్నా పర్లే, నా దగ్గర మొక్కమాట ఉంటుందండి. భక్తి విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో నడిచే విషయంలో మొక్కమాటం లేకుండా మాట్లాడే వ్యక్తిని. ఇంకా ఆయన దగ్గర ఇంకా బలహీనతలు ఉన్నాయి. ప్రార్థన లోపించింది. ఇంకా ప్రార్థనకి ఆరాధనకి రావడానికి ఎక్కువ సమయం ఇవ్వటం మానేసి ఎక్కువగా పనికి ఇస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఒక్కొక్కసారి శోధన జరుగుతున్నప్పుడు మేము జ్ఞాపకం చేస్తూ ఉంటాం, అయ్యా మీకు ఇలాంటి శోధనలు, బాధలు, బలహీనతలు కుటుంబాలు వస్తాయి కనుక మీరు ఆదివారాలు ఆయా ప్రార్థన కూటాలు మానకూడదని హెచ్చరించి చెప్తూ ఉంటాం. ఎందుకు మేము హెచ్చరిస్తాము అంటే, వాళ్ళు బాధపడితే మేము బాధపడతాం. వాళ్ళ పిల్లలకి ఏదైనా అయిందనుకోండి, వాళ్ళకి ఎంత బాధ. అలాగే మాకు కూడా సంఘంలో ఎవరికైనా ఇబ్బంది పరిస్థితి ఏదైనా వచ్చింది తెలిసిందంటే, దైవ సేవకురాలుగా, దైవ సేవకుడుగా, దైవ కుటుంబంగా మా కుటుంబం కూడా చాలా బాధపడతాం. కనుక అలాంటి పరిస్థితి రాకుండా చేసుకోండి బాబు అని చాలాసార్లు ఆయనకి చెప్తాం. చెప్పినప్పుడు ఆయన మా మాటను బట్టి ఎప్పుడు వ్యతిరేకించలేదు, ఇదైతే చూపించాడు. మంచిగానే సమాధానం చెప్పేవాడు తప్ప కోపతాపాలు కానీ రకరకాలు కానీ మా పట్ల చూపించలేదు. ఎందుకంటే మేము ఎటువంటి వారమో తెలుసుండి కూడా కోపతాపాలు పడ్డాడంటే ఇంకా మేమేం చేయలేం. మేము ఎలాంటి వారము, మేము మా పరిస్థితి ఏంటో, మేము ఎలా ప్రేమిస్తాము, కనుక దైవ సేవకులుగా మేము ఏ విధంగా వారిని గౌరవిస్తాము, ఆ విధమైన విధానం ఆయన తెచ్చు. కనుక చాలా చిన్నపిల్లోడుగా ఆయన విధేయతగా ఉంటూ ఉన్నాడు. ఇంకా అలా ఉండాలి. దేవుని మందిరంలో ఇంకా 2026 సంవత్సరంలో సంఘానికి ఇంకా సహకారులుగా, ఈ క్రిస్మస్ జనవరి కార్యక్రమాలు చాలా సహకారులుగా మాకు ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా మా సంఘంలో నుండి మా సంఘ విశ్వాసులైన వారు చాలామంది యవనస్తులు, పిల్లలు అందరూ, ఇంకా పెళ్ళైన వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కని సహకారం నాకు ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుడు వాళ్ళని కూడా దీవించి 2026లో వాళ్ళని మంచి దీవెనికరమైన బిడ్డలుగా దేవుడు చేయను గాక. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని బట్టి దేవుడు దీవించును గాక. దేవుని వాక్యంలోకి వెళదాం. అందరూ కూడా బైబిల్ తెరిచి కొద్ది మనిషి దయచేసి అందరూ కూడా కీర్తన గ్రంథము 116వ కీర్తన, దయచేసి కీర్తన గ్రంథము 116వ కీర్తన. మధ్యలో ఎవరు లెగొద్దండి బాబు, మధ్యలో లెక్కండి, బయటికి వెళ్ళకండి. దగ్గర ఫోన్ ఉందా? ప్రార్థనప్పుడు మాత్రం ఫోన్ చూడకే దయచేసి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఫోన్లకు కట్టేయండి. ఒక 30 నిమిషాలు, ఒక 40 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. మీ దగ్గర ఉన్న ఫోన్లన్నీ కూడా లాక్ చేయాలి. దయచేసి ఫోన్లు వచ్చినప్పుడే వాక్యం మాట్లాడటం జరుగుతుంది. అప్పుడు మీతో మాట్లాడే మాట మీరు వినుకోకుండా ఉండడానికి అవకాశం సాతానికి కల్పించకండి. అందరూ కూడా 116వ కీర్తన బైబిల్ తెరవండి. మీ దగ్గర నోటు పుస్తకాన్ని తీసుకోండి. నేను చెప్తున్న వాక్యాన్ని రాసుకోండి. ఇలుగా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం ధ్యానం చేయండి. పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఇలా ఉందా, పాస్టర్ గారు చెప్పిన ఒక వాక్యంలో ఏవైనా ఇంకా దేవుడు మాకు బయలుపరిచి ఉన్నాయా అని చదువుకోవడానికి ఇంటికాడ మీకు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఆదివారం, శనివారం, మంగళవారం ప్రతి ప్రార్థనలో చెప్తాను, ఒక పెన్ను, పుస్తకం, అదే ఒక నోట్స్, బుక్ నోట్స్, అలాగే బైబిల్ తెచ్చుకుని మీరు చక్కగా మీరు రాసుకుని పెట్టుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా,
రాయబడి చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాన్ని మనము విందాం. 116 12వ వచనం 13వ వచనం చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఒక్కసారి అందరూ 2 చేతుల పైకెత్తి స్తుతించండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. మంచిది. జాగ్రత్తగా వినండి, తొందరగా నేను చెప్పే మాటలు మీరు ఆలకించండి. ఈ యొక్క 116వ కీర్తనలో 12-13 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు చేసిన ఉపకారాలు ఏది కూడా మరవకూడదు, మరిచిపోకూడదు. ఏం చేయాలి? రక్షణ పాత్రను చేతబుచ్చుకుని, ఏం పుచ్చుకుని? పాత్రను చేతబుచ్చుకుని. ఏ పాత్ర? రక్షణ పాత్ర. జాగ్రత్తగా వినండి. ఈరోజు రాత్రి క్రిస్మస్లో పాత్రను గురించి మాట్లాడబోతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు వారిని నమ్మని వారు కూడా ఉన్నారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బాప్తీసం తీసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ భేదము లేదు. దేవుడు మిమ్మల్ని అందరినీ కరుణించి కాపాడి మీకు అనేక విధాల ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చును గాక. కనుక నువ్వు రక్షణ పొందావా? రక్షణ పొందలేదా? అది కాదు ప్రభుకి. కొంతమంది మారిన వాళ్ళు ఉంటారు, మారిన వాళ్ళు ఉంటారు. ప్రభు అయిన యేసు అందరికీ కూడా ఉపకారి. యేసు ప్రభు వారు అందరికీ ఉపకారి. గనుక ఆ ఉపకారం కలిగిన దేవుని దాసుడైనటి మా ద్వారా, దేవుని దాసులైన వారి ద్వారా ఎవరికైతే ప్రార్థన అవసరతలు కావాలో ఆ ప్రార్థనలు మేము చేసినప్పుడు దేవుడే ఆ కార్యాలు చేస్తాడు. ఎవరు చేస్తారు? పాస్టర్ గారు అసలు చేయడు, పాస్టర్ గారు ఏం చేయడు, పాస్టమ్మ గారు ఏం చేయదు. కానీ పాస్టమ్మ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి దేవుడు సహాయం చేస్తాడు. అంటే మీకు మధ్యన ఎవరున్నారు దేవుని దగ్గర చెప్పడానికి? అనగా దేవుని యొక్క సేవకురాలు ఉన్నారు. వారు మీ పక్షంన ప్రార్థన చేయటం జరుగుతుంది. దేవుడు కార్యాలు చేస్తాడు. అది విషయం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనము గమనిద్దాం. రక్షణ పాత్రను చేతబుచ్చుకుని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ గురించి నేను మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, మీరందరూ పాత్రలు. మీరందరూ ఎవరండి? ఒకసారి మీకు మీరే అనుకోండి, నేను పాత్రను అని అనుకోండి. నేను పాత్రను అనుకోండి గట్టిగా. మరొకసారి అనండి. అవును, మనుషులమైన మేమందరూ కూడా ఒక పాత్రలం. ఈ పాత్రలు దేవుని కొరకు వాడబడే పాత్రలు. దేవుని కొరకు అనగా సిద్ధపరచబడినటి పాత్రలు. అయితే ఈ క్రిస్మస్లో నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే,
బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు దేవునికి ఒక పాత్రలుగా మారిపోయారు. ఇది క్రిస్మస్లో నేను చెప్పే మాట. ఇక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసి అని చెప్పిన తర్వాత 12వ వచనంలో 13వ వచనంలో అంటాడు, రక్షణ పాత్రను చేతబట్టుకుని. ఇదంతా మనందరికీ, చర్చికి వచ్చిన వాళ్ళకి, చర్చికి రాని వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమేంటి దేవుని సంగమా, దేవుని వారులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని పాత్రలు ఉన్నాయి. అవి దైవము కలిగిన దైవ పాత్రలు. అంటే మీ దైవ పాత్రలు అంటే మీరేమనుకున్నారు అంటే ఇంట్లో పాత్రలు అనుకుంటున్నారేమో. ఇంతకు ముందు మీ గురించి చెప్పాను కదా, మీరు ఒక పాత్ర. అలాగే బైబిల్లో మీలాంటి వాళ్ళే దైవం అనబడి యేసు ప్రభు వారి కొరకు బ్రతికిన బ్రతుకులు, దేవుని కొరకు జీవించిన జీవితం, దేవుని కొరకు అనగా గొప్ప త్యాగం చేసిన త్యాగం కలిగినటి పురుషులు స్త్రీలు అనబడినటి పాత్రలు బైబిల్ గ్రంథంలో క్రీస్తు కొరకై వాడబడినటి మంచి పాత్రలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ పాత్రలు ఈ రోజున మనం తెలుసుకుంటాం. తెలుసుకున్నాక మనం ఏం చేయాలి? మనము కూడా ఆ పాత్రల వలె ఉన్నామా? మన ఆ పాత్రల వలె మన యొక్క బిడ్డలు ఉన్నారా? ఆ పాత్రల వలె మన భర్త ఉన్నాడా? ఆ పాత్ర వలె నా భార్య ఉందా? ఇలాగ మనం నిర్ణయం చేసుకుని ఈ క్రిస్మస్లో క్రిస్మస్ పాత్రగా నువ్వు సిద్ధపడాలని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అయితే నేను మొదటగా చెప్పేటువంటి ఈ విషయాలను మీరు గమనించండి. మరియ గురించి మాట్లాడుతాను, యోసేపుని గురించి మాట్లాడుతాను, గొర్రెల కాపర్ల గురించి మాట్లాడుతాను, నక్షత్రాన్ని గురించి మాట్లాడుతాను, జ్ఞానుల గురించి మాట్లాడుతాను, సిమ్యోను గురించి మాట్లాడుతాను, అన్నా గురించి మాట్లాడుతాను, ఎలిజబెత్ గురించి మాట్లాడతాను. సాధ్యమంత వరకు పూర్తి చేయడానికే ఇష్టపడతాను. ఇవన్నీ సాధారణంగా గమ్ముని అవ్వకపోయినా అవ్వడానికి ప్రయత్నిస్తాను, లేకపోతే కట్ చేస్తాను, ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఎవరంటే క్రీస్తు కొరకే బ్రతికినటి గొప్ప యోగ్యత కలిగినటి పాత్రలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సన్నిధిలో యోగ్యము కలిగిన పాత్రలుగా దేవుడు ఉంచాలని దేవుడు మీ పట్ల ఆలోచన కలిగి మాట్లాడుతున్నాడు. యోగ్యము కలిగిన పాత్రగా ఉండాలని దేవుడు నీకు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో మరియ గురించి మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడదాం. లూకా సువార్త అందరూ కూడా చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనం చదవండి. 38వ వచనం, 36 కదండి, 38వ వచనం చదవండి. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె వద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ మీకు సుమారుగా 6గురిని ఎంతమందో చూపించాను. ఇంకా చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుని కొరకు బ్రతికినటి బ్రతుకులు, పాత్రలు. అయితే ఇక్కడ మరియ కనపడుతుంది,
ఈ మరియ ఎవరు అంటే కన్యకైన మరియా. బైబిల్లో చాలామంది మరియలు ఉన్నారండి. బైబిల్లో చాలామంది మరియలు ఉన్నారు. ఆ మరియలు వేరు. ఇక్కడ యేసు ప్రభువారికి జన్మనిచ్చినట్టి, యేసు ప్రభువారికి పుట్టుకనిచ్చినట్టి ఒక తల్లిగారు ఉన్నారు. ఆమె వేరు. కనుక వేరొక మరియలు చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట, అందుకు మరి అంటుంది, ఇదిగో ప్రభువు దాసురాలను. వింటున్నారా? ఆ మరి అంటున్న మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నీ దాసురాలను. ఏమండి, దాసుడు దాసురాలు చేసే పని ఏంటి? యజమానికి ఏం చేయాలి? లోబడాలి. యజమాని చెప్పింది లోబడాలి. యజమానురాలు చెప్పింది లోబడాలి. ఇక్కడ నేను నీ దాసురాలను. ఈ రాత్రి మీరు పురుషులైనా స్త్రీలైనా దాసుడుగాను దాసురాలుగాను దేవుని కొరకు బతుకుతున్నారా? ఒకవేళ బ్రతికితే, దాసుడుగా బ్రతికితే, దాసురాలుగా బతికితే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వేం చేసుకుంటావంటే సమర్పించుకుంటావు. ఇక్కడ ఒక మాట, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది. నీ దాసురాలను అంటుంది, లోబడుతుంది. రెండో మాట ఏంటంటే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే ఆవిడికి ఏమి జరగబోతుంది అనేది మనం కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం బైబిల్ని బాగా చాలా జాగ్రత్తగా చదివి తెలుసుకోవాలి, వినాలి. నీ దాసురాలే నాకు, ఇదిగో నీ దాసురాలేనా, నాకు నీ మాట చెప్పున జరుగునుగాక. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ దేవుని మాట చెప్పు నాకు జరగాలని కోరుకోవాలి. నీ మాట చప్పున జరగాలని కాదు. అందరూ స్తోత్రం చెప్పగలరా? హ్యాపీ క్రిస్మస్. అయితే నీ మాట చప్పున అంటే ఏంటి ఈ మాట? అంతకు ముందు చదివితే మీరు చదవక్కర్లేదు. దేవుని దూత పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మరియా అనబడినంటి ఆమె దర్శించి ఆమెతో మాట్లాడుతూ జరిగింది. ఏమని మాట్లాడింది అంటే, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభం అని మాటలు చెప్పుకుంటూ నీ గర్భాన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పింది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకని? ఆమె కన్యక, ఇంకా పెళ్లి కానిది. అలాంటి వాళ్ళు ఎవరికైనా గర్భం వచ్చిందంటే ఆ ఆడపిల్లే కాదు, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడి కంగారు పడి భయపడతారు. అయితే ఆ దూత చెప్పిన మాటలకి ఆమె శిరసా వహించి ఈ చిత్తాన్ని జరిగించు ప్రభువా అని అడిగింది. నీ చిత్తం నా పట్ల ఎలా జరగాలంటే అలాగే జరిగించు. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇప్పుడు ఆయన మాట చొప్పున మరీకి మంచి జరుగుద్దా? గర్భం వస్తే మీరే చెప్పండి, ఆడకూతుర్లు, సహోదరులు, ఇలాంటిది ఏదన్నా మన కుటుంబాల్లో జరిగితే మంచి జరుగుద్దా? మంచి జరగదు. ఊళ్ళో వాళ్ళు తిట్టుకుంటారు, బంధువులు అవమానపరుస్తారు.
అనగా సమాజంలో ఆ ఆడ కూతురు బయటికి తిరగలేదు, అలాగే ఆ ఇంటి వారు కూడా అనగా బయటికి వెళ్ళలేరు. చాలా బాధ, చాలా దుఃఖం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా ఆవిడ అంటుంది, ఇదిగో నీ దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక అంటుంది. ప్రభువా, వద్దు వద్దు, నన్ను అందరూ రాళ్లతో కొడతారు, అందరూ అవమానపరుస్తారు, ఎవరు నన్ను చేర్చుకోనివ్వరు, నన్ను ఒక మంచిగా చూడకుండా భయంకరమేంటి ఒక పాపిగా చూస్తారు అనేటువంటి మాటలు ఆ దూతతో చెప్పాలి, లేక దేవునితో చెప్పాలి. అయితే ఆమె ఒకటే, దేవుని కొరకు నేను బ్రతకాలి, నేను ఒక పాత్రగా పోషించాలి, ఒక పాత్రగా నేను పోషించాలి, దేవునికి ఒక తల్లిగా నేను ఉండాలి. నన్ను ఎవరు తిట్టినా, ఎవరు అన్నా, ఎవరు మాట్లాడినా, ఎవరు దూషించినా అప్పుడే జరిగిందండి, ప్రదానం జరిగింది. ఆ ప్రదానం చేసుకున్నట్టు తన భర్తగా స్వీకరించబోతున్నవాడు అవమానపరిచిన నేను మాత్రము దేవునికి తల్లిగా ఉండి ఆ యొక్క దేవదేవుని భూలోకమునికి రక్షకుడుగా నేను కంటాను, ఒక పాత్రగా నేను బతుకుతాను అని ఒక పాత్రగా జీవించినట్టు ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. చాలా కష్టమండి. ఇందులో లూకాసు వార్త 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 34వ వచనం చదవండి. సుమయోను వారిని జీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలు అనేకులు. 35 చదవండి అమ్మా. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియాతో చెప్పాను. ఆయన తల్లి అయిన మరియతో చెప్పిన. చాలు. ఇక్కడ మీకు ఆలోచన ఉందో లేదు కానీ ఇక్కడ మీకు ఆలోచింప చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. నీ హృదయంలోనికి ఏం దూరుతుంది అన్నాడు? కత్తి దూరుతుంది. కత్తితో పొడిచిన వాళ్ళకి ఎవరికైనా ఏంటి చక్కగా ఆనందంగా ఉంటుందా? నొప్పి లేకుండా ఉంటుందా? బాధ లేకుండా ఉంటుందా? నీ హృదయంలో అంటే చూడండి, నీ గుండెల్లోకి గాయం మామూలు గాయం కాదండి. మరియా, నీకు మామూలు గాయం కాదు. ఎంతమంది నిన్ను గాయపరుస్తారో మాటలతో, ఎంతమంది నిన్ను గాయపరిచి నిన్ను ఇబ్బంది పడతారో అంటే ఆమె అంటది, అందుకు మరియా, ఇదిగో ప్రభువా దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. కానీ ఆమెకి ఏం జరగబోతుందో ఆమెకు తెలుసుంది. మాట్లాడుతుంది, సుఖంలోనే ఉండి మాట్లాడుతుంది. ఆమెకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ధర్మశాస్త్రంలో ఉన్నటి యూదుల యొక్క ఆచారాలు పద్ధతులు బాగా తెలుసు. ఒక ఆడపిల్ల తప్పు చేస్తే ఎన్ని శిక్షలు ఉంటాయో, ఎన్ని నిందలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని పరిస్థితులు ఉంటాయో, ఎన్ని యొక్క
ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ యూదుల్లో ఉన్నటి ఆ స్త్రీని బయటికి తీసుకొచ్చి అవమానపరుస్తారు. ధర్మశాస్త్రం ముందు రాయబడి ఉంది. ఇవన్నీ ఆమెకు తెలుసు, బాగా చదువుకుంది. అయినప్పటికీ కూడా ఆమె దేవునికి ఒక పాత్రగా ఉండడానికి ఆమె నిర్ణయించుకున్నటి నిర్ణయం మనం చాలా గొప్పగా సంతోషించాలి. దేవునికి స్తోత్రం. అవమానమైనా పర్వాలేదు. ఈ రోజున మీకు చిన్న విషయం చెప్తాను. ప్రభువును నమ్ముకున్నందుకు, ప్రభువునందుకు ప్రార్థన చేస్తున్నందుకు, గుడికి వస్తున్నందుకు, బాప్తీసం తీసుకున్నందుకు ఎంతమంది అవమానపరుచుంటారు, ఎంతమంది మిమ్మల్ని తిట్టుంటారు, ఎంతమంది రకరకాలుగా అందులోకి వెళ్ళిపోయారు, ఇందులోకి వెళ్ళిపోయారు అని మాట్లాడుంటారు. ఎంతమంది ఎన్ని తలంబరాలు పోస్తుంటారు. మరి నోటి గాయముల చేత, నోటి మాటల చేత అనగా పొడిసిన వారు ఎంతమందో ఉండుంటారు. ఒక బాప్తీసం తీసుకుంటేనే, ఒక చర్చికి వెళితేనే, ఒక ప్రార్థన గుంపులో కూర్చుంటేనే, ఒక ప్రార్థన వాళ్ళతో మాట్లాడితేనే, ఒక ప్రార్థన సహవాసంతో వాళ్ళతో కలిసి ఉంటేనే ఇన్ని నిందలు, ఇన్ని తిట్టులు, ఇన్ని భరించలేని భారం కలిగిన పరిస్థితులు కనబడితే స్వయంగా లోకానికి లోకరక్షకుణ్ణి గర్భంలో పెట్టుకుని ఆమె ఒక గర్భవతి అయ్యుండి ఎంతగా చిత్రహింస పొందిందో ఆలోచన చేయండి. నా యొక్క స్త్రీలన్నింటి సహోదరులారా, ఆమె ఎన్ని బాధలు పడుంటుంది ఆలోచించండి. యేసు ప్రభు నమ్ముకున్నాను కనుక నా భర్త తిడుతున్నాడండి అనేటువంటి వారు మరీ కంటే గొప్పదానివా? బాప్తీసం తీసుకున్నందుకు నా వాళ్ళందరూ నాకు దూరం చేశారు అంటున్నాను, మరీ కంటే గొప్పదానివా? ప్రార్థన సహవాసం కలిగినటి గుంపులో కూర్చుని ప్రార్థనలో కూర్చుంటే, ప్రార్థిస్తుంటే వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు అని అనుకుంటున్న నీవు అనగా మరీ కంటే ఎక్కువ వేదనలు, బాధలు, పోట్లు మీకు ఉన్నాయా? ఆలోచన చేయండి. చూడండి వీడియో ఏదో. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం అండి. క్రీస్తు నేడు పుట్టిను, క్రీస్తు నేడు పుట్టిను. హల్లెలూయా. మంచిదండి. దేవుని పాత్రగా నీవు ఉన్నావా? కీర్తనకారు 116 కీర్తన 13వ వచనంలో నా రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నేను రక్షించబడిన తర్వాత, నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, నీ బాప్తీసం పొందుకున్న తర్వాత, యేసు ప్రభుని అంగీకరించి రొట్టెలో పాలు పొందుతున్న తర్వాత, పరిచర్య చేస్తున్న తర్వాత, నా సేవకుడితోటి, నా సేవకురాలతో, నా సంఘంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో నా రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసయ్యని గణపరుస్తున్నప్పుడు ఎన్నో రకరకాల యొక్క శోధనలు, బాధలు నాకు కలుగుతున్నాయి అని అంటున్న సహోదరులా, మరి కన్నా నువ్వు యాతనకరమైన పరిస్థితిలో ఉన్నావా? ఇక్కడ అంటున్నాడు, నీ హృదయంలోనికి ఏం గుచ్చుకుంటుందంటండి? కట్టమే వెళ్తుంది, కత్తి దూసుకెళ్ళిపోద్దంటండి. హృదయము అనగా రాత్రి ఎందు నిద్ర ఉండదు, పగలేందు నిద్ర ఉండదు, చుట్టాలింటికి వెళ్ళటానికి లేదు, ఒక ఎవరైనా చుట్టాలు వస్తే దాక్కుంటాం. ఏమండి, ఇలాంటి పరిస్థితులు ఒక కన్యకైన మరి గర్భం ధరించినటువంటి వ్యక్తి జీవితంలో బాధ అనేది ఆలోచించేయండి.
అలాగా కష్టాలు పడినా, అలాంటి బాధలు పడినా, అలాంటి నిందలు పడినా, అలాంటి పరిస్థితులు ఆవిడ కలిగినా ఈ లోకానికి లేక నీకు నాకు అనగా పాపములో నుండి, శాపములో నుండి విడుదలకి కలగజేయడానికి లోకానికి లోకరక్షకుని ఇవ్వబోతున్నట్టు తల్లి మహానుభావుడు తన గర్భాన్ని ఉన్నాడని ఆమె తెలుసుకుని ఏం చేస్తుందో తెలుసా? సంతోషించింది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ తల్లికి మనం ఏమి చెల్లించలేము, కానీ ఆమె తల్లి కడుపును పుట్టిన ఆ లోకరక్షకుని అంగీకరిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక చిన్న విషయం చెప్తాను. ఆలోచించండి. ఏంటి ఆ చిన్న విషయం? ఒక పెద్ద నది ఉందండి. ఆ నది యువతలో ఒక గ్రామం ఉంది, అవతల ఒక గ్రామం ఉంది. మధ్యాహ్నం ఒక పెద్ద నది ఉంది. మరి అవతలేపు గట్టున ఉన్నటువంటి వ్యక్తి యువతలేపు గట్టికి రావాలంటే మనము వెళ్ళాలి అనుకోండి, రావాలి అనుకోండి, మనమైనా ఎవరైనా అనుకోండి, ఏం చేస్తాం? అర్థమైందన్నమాట. ఏమండి, నా మాట అర్థమైందా? మరొకసారి చెప్తాను, వినండి. ఒక పెద్ద నది ఉందండి. అవతలేపు గట్టు ఉంది, యువతలేపు గట్టు ఉంది. అవతలేపు వాళ్ళు యువతలకు రావాలన్నా, యువతలేపు వాళ్ళు అవతలకు రావాలి అన్నా ఆ నది దాటడం అనేది చాలా కష్టం. ఏం కావాలి చెప్పాలి, గట్టిగా చెప్పండి. నేను తెలుగులోనే మాట్లాడుతున్నానా? చెప్పండి. మీరు చెప్తే మీరు వింటున్నారు లేదో నాకు అర్థమవుతుంది. ఏం కావాలి? అవతలకి వెళ్ళాలంటే ఏదైనా ఒక పడవన్న కావాలి, ఒక నావని కావాలి. అలాగే పరలోకం నుంచి భూలోకమునికి యేసుక్రీస్తు రావాలి అని అంటే, విన్నారా? మయాన పరలోకం నుండి భూలోకమునికి రావాలి అంటే, మరీ మీకు చెప్పాలంటే భూలోకం అనే గట్టుకి పరలోకం నుండి గట్టు నుంచి రావాలి అంటే ఒక ధోని కావాలి. ఏం కావాలి? ఒక పడవ కావాలి, ఒక ధోని కావాలి. ఆ ధోని ఎవరంటే మరియమ్మ గారి ఆ ధోనే. ఆమె గర్భమే ఒక ధోనే. ఆ ధోనులోంచి ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుంచి భూలోకమునికి వచ్చాడు. అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీకు అర్థమై ఉంటుంది. అందుకనే మరియమ్మను దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు, కానీ ఆమె ఒక దేవత కాదు, ఆవిడ దేవుడు కాదు. ఆవిడికి పూజ చేయకూడదు, ఆవిడికి దండం పెట్టకూడదు, ఒక పలహారం పెట్టకూడదు, ఒక కొవ్వొత్తు వెలిగించకూడదు. ఆమె మనలాగానే ఒక యోగ్యురాలు, మనలాగే బాప్తీసం పొంది క్రీస్తు రక్తంలో కడగబడింది. ఆమె ఒక యోగ్యురాలే తప్ప ఆమెని బైబిల్లో ప్రజలు ప్రశంసలు చేసినప్పుడు, ఆమె గురించి గొప్పగా చెప్పినప్పుడు మాట్లాడిన మాటలేంటో తెలుసా? మరియని అన్న మాటలేంటో తెలుసా? మరియా, నిన్ను యేసు ప్రభుని అన్న మాటలు ఏంటో తెలుసా అంటే, ప్రభువా నిన్ను కన్న గర్భము ధన్యము, నువ్వు కుడిచిన సైన్యములు ధన్యములు అని చెప్పి యేసు ప్రభుని అన్నారండి. అంటే మరియమ్మ ధన్యురాలే తప్ప రక్షకురాలు కాదు. ఆమె ఫోటోలు కానీ ఆమె గుడులకు కానీ వెళ్ళకూడదు. యేసే ఒకడు రక్షకుడు. మరియమ్మ అనే
జోసెఫ్ అనే గుళ్ళు ప్రార్థనలకి వెళ్ళకూడదు. వెళ్ళాము అంటే మనకి అపవిత్రత అంటుకుంటుంది, పాపం అంటుకుంటుంది. ఆ పాపం కడుక్కోవటానికి మరియమ్మ గారు ఏం చేస్తుందో తెలుసంటే యేసుక్రీస్తు రక్షణ, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు రక్తంలో బాప్తీసం పొందుకుంది. ఆవిడే ఆ పని చేస్తే మనమేంటండి పిచ్చి పనులు, గొడవ వెళ్తున్నాం, అక్కడెక్కడికో వెళ్తున్నాం, అక్కడెక్కడికో వెక్కుతున్నాం. ఈ మంచి పనులేనా? లేదు. మనము రక్షణలో పడిపోతున్నామని సంగతి మర్చిపోతున్నాం. రక్షణలో పడిపోతున్నామని సంగతి మనం మర్చిపోతున్నాం. రక్షకుడిని వదిలిపెట్టి రక్షకుడిని కన్నా ఆమె ఏం చేసిందంటే బాప్తీసం తీసుకుంది. ఆమె యేసు రక్తంలో కడగబడింది. ఆమె పరలోకానికి భూలోకంలో అందరితో కలిసి పరిశుద్ధాత్మను పొందింది. కనుక దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా అలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మానేయండి. యేసే రక్షకుడని, యేసే ప్రభు అని, ఆ ప్రభు యొక్క సన్నిధిని, వాక్యాన్ని అంగీకరించాలని, ఆ ప్రభు యొక్క సన్నిధిని, వాక్యాన్ని అంగీకరించి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో ఒక పాత్ర మనకి కనపడింది. ఆ పాత్ర దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడింది, దేవుని కొరకు సమర్పించుకుంది, దేవుని కొరకు ఎన్ని నిందలైనా పడతాననుకుంది. అయితే నీ సంగతి ఏంటి? నీ పరిస్థితి ఏమిటి? దేవుని కొరకు నిందపడేదానిగా పర్వాలేదులే అంటే అన్నారని తగ్గించుకునే స్వభావం నీకుందా? తగ్గించుకునే మనసు నీకుందా? లేక తిరుగుబాటు చేసే మనసు నీకుందా? దయచేసి మరి అలాగా నీ జీవితం మార్చుకో. సమర్పణ నీకుందా? ఆమె సమర్పణ చేసుకుంది. ఎవరు ఏమన్నా ఈ లోకానికి రోగలక్షకుని నేను ఇవ్వాలి అని సంపూర్ణమైన సమర్పణ కలిగిందిగా ఆమె ఉంది. నీ జీవితం ఉందా? నీ జీవితం అలా కలిగి ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవమానాలైన, అపనిందలైన, దుఃఖమైన, నిష్ఠూరమైన, శోధనైన, నా మీదకి వచ్చేటి అగ్ని పర్వతాలు లాంటి పర్వతాలు కలిగిన నిప్పులైనా నా మీదకి వచ్చినా పర్వాలేదు అని గొప్ప త్యాగం చేస్తున్నట్టు మరియా అని ఒక పాత్ర మనకు కనపడుతుంది. నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు? యేసు కొరకు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోవడమేనా? శనివారం గుడికి వచ్చి వెళ్ళిపోవడమేనా? శుక్రవారం గుడికి వచ్చి వెళ్ళిపోవడమేనా? ఇలాగా వారాలు గుడికి వచ్చి వెళ్ళిపోతాం, వారాలు చేసి వెళ్ళిపోవడమేనా నీ జీవితం? మరి అలాగా త్యాగం కలిగినట్టు జీవితం నీకు లేకపోతే నీకు పరలోక రాజ్యం ఎలాగ లభిస్తుంది? సోదరుడా, దయచేసి సమర్పించుకో. దేవుని సన్నిధిలో నీవు సంపూర్ణురాలుగా దేవునికి అవమానం విషయంలో, అపనందల విషయంలో దేవునికి మాత్రం విధేయత కలిగుండు. సహించుకునే ఓర్పు దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ముగించుకుందాం. ఏం చేద్దాం? ఎంతమంది గురించి చెప్పాను నేను? ఒకళ్ళ గురించి చెప్పానా? సరే, ఇంకా క్రిస్మస్ జరుగుతాయి కదా, ఉన్నవాళ్ళ గురించి చెప్పుకుందాం. రండి, ఉన్నవాళ్ళ గురించి చెప్పుకుందాం. వాళ్ళు ఎలాగ బతికారు, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా త్యాగాలు చేశారు, ఎలాగా వాడి జీవితాలు మనకి కనపడుతున్నాయి. యేసోపు జీవితం ఎలా కనపడుతుంది?
సిమ్యోన్ జీవితం ఎలా కనపడుతుంది, గొర్రెల కాపర్ల యొక్క జీవితం ఎలా కనపడుతుంది. ఇలాగా నేను ఎవరి గురించి అయితే చెప్పానో వారందరి జీవితాలను నేను ఆయా ప్రార్థనా కూటాల్లో, ఆయా మీటింగ్లో, ఆయా క్రిస్మస్ల్లో నేను తెలియజేయడానికి పరిశుద్ధాత్ముడి సహాయం కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. అనేక విషయాలు మాట్లాడాలి అంటే దేవుని పిల్లలారా, దేవుని దాసుడు వాడబడాలి కనుక నా కొరకు ప్రార్థన చేయండి. మరి వల్లే నీ జీవితం ఉందా, మరి వల్లే నీ త్యాగం ఉందా, మరి వల్లే నీ సమర్పణ ఉందా, మరి వల్లే నీ యొక్క అన్ని విషయాలలో నువ్వు బ్రతుకుతున్నావా? పేరెట్టుకున్నావు మరియా అని, పేరెట్టుకున్నావు మార్తమ్మని, పేరెట్టుకున్నాము అనగా ఫలానా వాళ్ళని పేరెట్టుకుంటాం కాదు కానీ, అనగా యేసు పేరెట్టుకుని గుడికి రావటం కాదు కానీ, నీ జీవితం మారిందా? మారకుండానే అనగా బతుకుతున్నావా? దయచేసి దేవుడు మాట్లాడుతున్న మాటలకు విధేయురాలు అవ్వండి. ఇక్కడ ఏమంటుంది, అందుకు మరియా, ఇదిగో ప్రభువా, నీ దాసురాలు నీ మాట చెప్పున. మీరందరూ ఎవరి మాట చెప్పున బతకాలి? మరియమ్మ ఎవరి మాట చెప్పున చెప్పి చేసింది కనుక నా మాట వద్దు, సంఘముల వాళ్ళ మాట వద్దు, పాఠశమ్మ గారి మాట వద్దు. ఎవరి మాట చెప్పున? దేవుని మాట. ఎక్కడుంది ఆ మాట అంటే మీ చేతిలో ఉన్న బైబిలే దేవుని మాట. బైబిలే దేవుని మాట తప్ప ఇంక ఏది లేదు. మరియమ్మ ఫోటో దేవుడు కాదు, యేసు ప్రభు వారి యొక్క ఫోటో దేవుడు కాదు. ఏ ఫోటోకి అనగా దేనికి మనము నమస్కారం, దండాలు, పూజలు, పునస్కారాలు చేయకూడదు. బైబిలే దేవుడు, వాక్యమే దేవుడు కనుక ఆయన మాట చప్పునే నీవు చెయ్యాలనేది చేస్తే క్రిస్మస్లో నువ్వు ఎవరై ఉన్నావంటే ఒక పాత్రురాలుగా, ఒక పాత్రగా దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు మనందరి వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను.